తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త. అదేంటో ఈ వీడియోలో తెలుసుకోండి. సోమవారం నుంచి అంటే ఈరోజు నుండి రైతుల అకౌంట్లలోకి ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కానున్నాయి. వరి ధాన్యంకు క్వింటాకు 500 చొప్పున రైతులకు ఇవ్వనుంది. ఈ రోజు నుంచి రైతుల అకౌంట్లలో నేరుగా ఇవి పడనున్నాయి. దీంతో రైతులు బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసుకోవాలి. తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సన్నరకం వరి ధాన్యం పండించిన వారికి క్వింటాకు 500 చొప్పున సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. గత వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ఈ డబ్బులు పడనున్నాయి. ప్రభుత్వం యాసంగిలో పడించిన సన్నరకం వరి ధాన్యంకు బోనస్ చెల్లించలేదు. దీంతో వానాకాలం పంటకు అయినా చెల్లిస్తారా లేదా అనే ఆందోళన రైతుల్లో గత కొద్ది రోజులుగా నెలకొంది. ప్రభుత్వం ఎట్టకేలకు వానాకాలం పంటకు బోనస్ విడుదల చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం బియ్యం విక్రయించిన రైతులకు బోనస్ జమ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 649 కోట్లు విడుదల చేసింది. సోమవారం నుంచి వీటిని నేరుగా రైతుల అకౌంట్లోకి విడుదల చేయనున్నారు. గతంలో కొంతమంది రైతులకు డబ్బులు జమ చేశారు. అయితే మధ్యలో పంచాయతీ ఎన్నికలు రావడంతో కోడ్ అడ్డంకి వల్ల ఈ ప్రక్రియను ఆపేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగియడం, కోడ్ తొలగిపోవడంతో మిగిలిన రైతులకు సోమవారం నుంచి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సన్నరకం బియ్యం పండించిన రైతులకు క్వింటాకు .500 చొప్పున బోనస్ ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయానికి తెలిసిందే. ఆ హామీని ఇప్పుడు రేవంత్ సర్కార్ నెరవేర్చుకుంటోంది.